సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అసలు సమాజంలో ఏం జరుగుతుంది? ఈ మధ్యకాలంలో భర్తలను చంపేస్తున్న భార్యలనేటువంటి వార్తలు తరచు మనం వింటున్నాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు రోజు రోజుకు పెరగడానికి గల కారణాలేంటి? మీకు షాకింగ్ విషయం తెలుసా? గత 6 నెలల్లో 2026 సంవత్సరంలో సుమారు 554 మంది భర్తలు హత్యకు గురయ్యారు భార్య చేతుల్లో. కొన్ని అలా బలవన్మరణానికి పాల్పడ్డటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. దేశంలో ప్రతిరోజు సగటున 2 భర్తలు హత్యకు గురికాగా ఒకరికంటే ఎక్కువ మంది భర్తలు బలవన్మరణం చేసుకుంటున్నారు. గురుగ్రామ్కు చెందిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ దీనికి సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. ఇప్పుడు ఇది షాకింగ్గా మారింది. 2026 జనవరి నుంచి జూలై 14 వరకు మీడియాలో వచ్చినటువంటి వార్తలు, ఆ సంస్థ సేకరించిన వివరాల ఆధారంగా ఒక రిపోర్ట్ను రెడీ చేసింది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే దేశవ్యాప్తంగా భర్తలను హత్యలు, ఆత్మహత్యలకు గావించబడ్డటువంటి 554 సంఘటనలను తాము నమోదు చేసినట్టుగా సంస్థ పేర్కొంది. వివాహేతర సంబంధాలు, వైవాహిక వివాదాలు ప్రధాన కారణం అంటూ కూడా పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం భార్యలు లేదా వారి ప్రియుల చేతిలో భర్తలు హత్యకు గురైన 322 సంఘటనలు జరిగాయి. అలాగే వైవాహిక వివాదాలు, గృహహింస, వేధింపులు, తప్పుడు క్రిమినల్ కేసులు, ఇతర సమస్యల కారణంగా భర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు 232 ఉన్నాయి. 2026 మొదటి 6 నెలల్లోనే భారతదేశంలో ప్రతిరోజు సగటున 2 భర్తలు హత్యకు గురయ్యారని, ఒకరికంటే ఎక్కువ మంది భర్తలు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయంటూ కూడా ఆ ఫౌండేషన్ తాజాగా తెలిపింది. అయితే ఈ కేసుల సంఖ్యలు కేవలం మీడియా నివేదికల ఆధారంగా తాము సేకరించినవేనని, అధికారిక ప్రభుత్వ గణాంకాలు కాదంటూ కూడా స్పష్టం చేసింది. అనేక సంఘటనలు మనం రోజు చూస్తున్నాం, నిత్యం వార్తలలో చూస్తూనే ఉన్నాం. మీడియా దృష్టికి రాలేదని కొన్ని సంఘటనలు, అలాగే భర్తల హత్యలు లేదా గృహహింసకు గురైన పురుషుల వివరాలను కూడా నమోదు చేసే అధికారిక జాతీయ డేటాబేస్ ఏది లేకపోవడంతో వాస్తవ సంఘటనల సంఖ్య దీనికంటే చాలా ఎక్కువగా ఉండవచ్చు అంటూ కూడా పేర్కొంది. అంటే ఇవన్నీ మీడియాలో సెన్సేషన్గా మారినటువంటి, రోజు మనం చూస్తున్నటువంటి పేపర్లలో కానీ వార్తల్లో కానీ సెన్సేషన్గా మారి ఉన్నటువంటి వాటన్నింటినీ సేకరిస్తేనే ఇన్ని ఘటనలు, ఇంకా బయటికి రానివి పెద్దగా మీడియాలో ఫోకస్ కానటువంటి ఘటనలు చూస్తే ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు. మరోవైపు భర్తల హత్యలకు ప్రధాన కారణం వివాహేతర సంబంధాలేనని ఈ నివేదిక గుర్తించింది. నమోదు చేసిన 322 హత్య కేసులో 194 ఘటనలు, అంటే 60కి పైగా శాతం ఈ యొక్క అక్రమ సంబంధాల కారణంగానే హత్యలు జరిగాయి. వివాహేతర సంబంధాన్ని భర్తలు వ్యతిరేకించినప్పుడు లేదా అడ్డుకున్నందుకు భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తలను చంపడానికి కుట్ర పనిన ఆరోపణలు అనేక కేసుల్లో ఉన్నాయని కూడా ఆ ఫౌండేషన్ తెలిపింది. కాగా భర్తలు చేసుకున్న 232 ఆత్మహత్యలను కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. వీటిలో 104 కేసులు దీర్ఘకాలిక గృహ వివాదాలే ప్రధాన కారణం అంటూ కూడా గుర్తించింది. మరో 57 కేసులు భార్యలు లేదా అత్తమామల వేధింపుల ఆరోపణల కారణమని ఆరోపించింది. 29 కేసులు వివాహేతర సంబంధాలతో ముడిపడి ఉన్నట్లు పేర్కొంది. తప్పుడు క్రిమినల్ ఆరోపణలు, ప్రియురాళ్ళు లేదా వారి కుటుంబాల వేధింపులు, ఇతర అంశాలు వంటివి కూడా మిగిలిన కేసులని వివరించాయి. అయితే ఈ నివేదిక ప్రకారం గత 6 నెలల్లోనే ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 93 మంది భర్తలు హత్యలు, 103 మంది భర్తల ఆత్మహత్యలు నమోదయ్యాయి. అక్కడే మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా అధిక సంఖ్యలో నమోదైనటువంటి కేసుల జాబితాలో ఉన్నాయి. ఈ సంవత్సరం నమోదైన అత్యంత దారుణమైన 25 కేసులను ఫౌండేషన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. వీటిలో భర్తల తల నరకడము, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయడం, విష ప్రయోగం, ఇంటి నేల కింద పాతి పెట్టడం, సజీవంగా దహనం చేయడం, లోతైన లోయల్లోకి తోసేయడం, భార్యలు లేదా వారి ప్రియుల కుట్రలతో హత్యలు చేయడం వంటి ఘటనలు కూడా ఉన్నాయంటూ కూడా తెలిపింది. ఇక భర్తల ఆత్మహత్య కేసులలో అనేక మంది బాధితులు వివరణాత్మక సూసైడ్ నోట్లు లేదా వీడియోలు రికార్డ్ చేసిన ఈ నివేదికలో పేర్కొంది. వాటిని కూడా దీర్ఘకాలిక వేధింపులు, గృహహింస, తప్పుడు క్రిమినల్ కేసులు, తమ పిల్లలను కలుసుకోనివ్వకపోవడం లేదా నిరంతర మానసిక క్రూరత్వం వంటి కారణాల వల్ల కూడా భర్తలు బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా ఈ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంచలన రేవిన కేతన్ అగర్వాల్ హత్య కేసును ఏకం న్యాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు దీపికా నారాయణ్ భరద్వాజ్ ప్రధానంగా ప్రస్తావించారు. అతడి కాబోయే భార్య సియా గోయల్ ఆమె ప్రియుడి చేతను కలిసి లోయలోకి తోసి హత్య చేయడం వంటి దారుణాలు దేశంలో ప్రతిరోజు నమోదవుతున్నాయంటూ కూడా తెలిపారు. అయితే భర్తల హత్యలు, గృహహింసకు గురైనటువంటి పురుష బాధితుల కోసం అధికారిక నేర గణాంకాలలో ప్రత్యేక వర్గీకరణ లేకపోవడం వల్ల ఈ సమస్య వాస్తవ తీవ్రతను అంచనా వేయడం కష్టమవుతుందంటూ కూడా ఆమె పేర్కొన్నారు.